మరోసారి కోనసీమ జిల్లా వాసుల్ని ఓఎన్జీసీ గ్యాస్ లీకేజ్ భయాందోళనకు గురిచేస్తుంది. కోనసీమ జిల్లాలో ఈల్స్ మంటలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ తీవ్రతతో మంటలు 100 అడుగుల మేర ఎగిసిపడుతున్నాయి. మంటల దాటికి విధులు నిర్వర్తిస్తున్న ఓఎన్జీసీ సిబ్బంది పరుగులు తీశారు. ఇక మంటలు భారీగా వ్యాపించడంతో ఇరుసుమండ గ్రామంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటల దాటికి వందలాది కొబ్బరి చెట్లు అగ్నికి బూడిదయ్యాయి. గ్యాస్ లీకేజీపై సమాచారం అందుకున్న అధికారులు సమీప గ్రామాల ప్రజలు సైతం ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోనసీమ ఇక్కడ గతంలో గ్యాస్ లీక్ అయిన సందర్భాలను గుర్తు చేసుకుని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మరొక బ్లోఅవుట్కు దారితీస్తుందేమోనని భయంగుపెట్లో ఉన్నారు ఇరుసుమండ సమీపంలో ప్రజలు. గతంలో పాసర్లపూడి దగ్గర చోటు చేసుకున్న ఘటనను తలుచుకుంటున్నారు. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ అయింది. మలికిపురం మండలం ఇరుసుమండలో సుమారు 3 గంటలకు పైగా గ్యాస్ లీక్ అవుతుంది. ఫైర్ ఇంజన్లు మంటలాడుతున్న పరిస్థితి ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. రెవెన్యూ అధికారులు అప్రమత్తతో గ్రామాన్ని ఖాళీ చేయించారు. ఇరుసుమండలో పెద్ద సంఖ్యలో కొబ్బరి తోటలు దగ్ధమవుతున్నాయి. ఇరుసుమండ పరిసర ప్రాంతాల్లో భారీ శబ్దాలు రావడంతో స్థానికులు ఆందోళన పడుతున్నారు. మంటల దాటికి 500కు పైగా కొబ్బరి చెట్లు కాలిపోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఘటనా స్థలంలో పరిస్థితులను జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎంపీ పర్యవేక్షిస్తున్నారు. చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలను ఖాళీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇరుసుమండలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ పై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, మంత్రి సుభాష్ అధికారులతో సీఎం మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు తెలిపారు. స్థానికులకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. మంటలు అదుపు చేసేందుకు వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా అధికారులు ఓఎన్జీసీ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని కోరారు. ఇక పరిస్థితిపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇరుసుమండలో గ్యాస్ లీక్ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు కోనసీమ జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. స్థానికులు గ్యాస్ పేల్చకుండా మాస్కులు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. బ్లోడ్ తరహాలో మంటలు కూడా రావడంతో పరిస్థితి అదుపు చేసేందుకు వెళ్లిన ఓఎన్జీసీ సిబ్బంది కూడా పరుగులు తీశారు. ఇరుసుమండలో ఓఎన్జీసీ బావి వద్ద మధ్యాహ్నం 12 గంటల సమయంలో గ్యాస్ పైప్ లైన్ నుంచి ఈ లీకేజ్ సంభవించింది. భారీగా గ్యాస్ బయటకు వచ్చే సమయంలో వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. గ్యాస్ లీకేజ్ అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో భాగంగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రస్తుతం గ్యాస్ లీకేజ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మంటలు 100 అడుగులు పైగా చేరడంతో వందలాది కొబ్బరి చెట్లు తగలబడిపోతున్నాయి. ముందస్తు జాగ్రత్తగా సమీప గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయించడంతో ప్రాణ నష్టం